ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 28న బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దాదాపు 3 వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు తమ శాఖల్లో అడిగిన ప్రశ్నలకు పూర్తిస్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ తరగతులు జరగనున్నాయి. 2 రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్ షాప్ జరగనుంది. కొత్తగా వచ్చిన వారికి సభా నియమాలు, సభలో సభ్యుల పనితీరు, వ్యవహార శైలి, సభా మర్యాదలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మొదటి రోజు ఎమ్మెల్యేల అవగాహన తరగతుల కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ఓరియంటేషన్ ముగింపు కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సందర్భం పురస్కరించుకొని ప్రతిపక్ష హోదాపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. హౌస్ రూల్స్ తెలుసుకొని వ్యవహరించాలని సూచించారు. రాజ్యాంగం తాను కానీ జగన్ కానీ రాసింది కాదన్న ఆయన నిబంధనల మేరకు జగన్ కు ప్రతిపక్ష హోదా రాదన్నారు. తనతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలను ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావాలని కోరారు అయ్యన్న పాత్రుడు. రాష్ట్రంలో